వామ్మో, కోతులంటే కోతులేనుల్లా. ఆటి కోపం వస్తే ఇల్లు వీకి పందిరేస్తాయి. అందరూ బాయి కాడుకోయింది చూసి మెల్లగా ఇంట్లోకి జొర్రబడి వండిన కుండను కథం చేస్తాయి. బంగ్లా మీద ఏమన్నా ఎండ వస్తే ఇత్తు ఇత్తు లేకుండా పొదం పెడతాయి. ఏ చెట్టు మీద ఏ పండును మిగలనియ్యాయి. కట్టతోని కొట్టబోతే మీద పడి కరిసి దావకాన్ల పడ్డోళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఆంధ్రాలోనేమో కుక్కలతో ముప్పుంటే మనకేమో గీ కోతులతో తిప్పలున్నాయి. ఇక కళ్ళు తాగిన కోతుల గురించి సెపరేట్గా చెప్పాలనా? ఇగో అందుకే చక్కటి ఉపాయం చేసిర్రు మన సర్కారు వాళ్ళు. కోతులను అనగబెట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తారట. కుట్లు ఊసిపోకుండా గట్టిపడేదాకా 6-10 రోజులు జాగ్రత్తగా చూసుకుంటారట. జల్దిన గోల్కుంటందుకు పండ్లు ఫలాలు తినబెడతారట. మొదలు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కోతులకు సంతానం కలగకుండా ఆపరేషన్లు చేసి ఎన్కషీరి హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ జిల్లాలలో కోతుల మీద పడతారట. ఆపరేషన్లు చేసినాక మళ్ళా ఊర్ల మీద ఇడిచిపెట్టిపోకుండా కోతుల బంగ్లాలు కట్టిస్తారట. అందులోనే తినాలే, అందులోనే తిరగాలే, బయటికి రాకుండా కొండ ముచ్చులతోని బందోబస్తు సెక్యూరిటీ పెడతారట. మంకిని చూడబుద్ధి అవుతుంది మమ్మీ అంటే పోరగాన్లను తీసుకొని కోతుల పార్కు చూసి రావచ్చు. ఇక మొన్న పెట్టిన చెట్లు పెరిగి పెద్దయి పండ్లు కాసినాక అప్పుడు అడవిలో ఇడిచిపెట్టి వస్తారట. ఈ తీర్ల కోత బాను కంట్రోల్ చేస్తామంటుండ్రా ఆఫీసర్లు. కానీ సార్లు ఇప్పటికే చాలా జీవరాశి అంతమైంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తారో ఇంకేమన్నా చేస్తారో గాని కోతి జాతి మాయం కాకుండా అయితే చూడుర్రి.